సో హే గైస్ అందరికీ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఈ స్పోర్ట్స్ యూజర్. ఇవాళ వీడియోలో మనమైతే ద మెయిన్ టాపిక్ మాట్లాడుతున్నాం ఈ స్పోర్ట్స్ గురించి. అండ్ మన ఫస్ట్ మెయిన్ రూల్, నేనైతే చాలామంది అయితే ఈ రూల్ని అయితే ఇగ్నోర్ చేస్తారు, కానీ నేనైతే మీకు ఈ రూల్ గురించి ఇంపార్టెన్స్ చెప్పబోతున్నాను. ముందు వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూసి వచ్చేయండి, అండ్ అందులో కూడా మీకు ఈ స్పోర్ట్స్ విషయాలే తెలుస్తాయి. అండ్ ఇన్స్టా పేజ్ ఎవరైతే ఫాలో అవ్వలేదో వాళ్ళు కూడా ఫాలో అయిపోవాలి. అండ్ నేను ఈ వీడియో ముందు చేశాను, కానీ మ్యాప్ లొకేషన్స్ గురించి చేశాను. ఇప్పుడు బెస్ట్ రొటేషన్స్ గురించి చెప్తాను, అప్పుడు మ్యాప్ లొకేషన్స్ నుంచి కూడా మీరు రొటేషన్ అలా తీసుకొని చెప్పాను. ఆ వీడియో వెళ్ళి చూసి వచ్చేయండి అర్జెంటుగా. తర్వాత ఈవాల్టి వీడియోలో నేనైతే మీకు చెప్పబోతున్నాను బెస్ట్ రొటేషన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు, అండ్ ఎక్కడి నుంచి కాదు, మీకు అర్థమయ్యేలాగా స్మాల్ భాషలో నేను మీకు అర్థమయ్యేలాగా ఎన్ని టైప్స్ ఆఫ్ రొటేషన్స్ ఉంటాయి నేను ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అండ్ ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి వచ్చండి. ఇంకా ఈ వీడియోని ఇప్పుడే లైక్ కొట్టండి. అండ్ ఫస్ట్ మన మెయిన్ టాపిక్ వచ్చేసి డైమండ్ ఫార్మేషన్ అనేది ఈ స్పోర్ట్ ప్లేయర్స్ అండ్ అందరూ పెద్ద పెద్ద ప్లేయర్స్ లైక్ ఫ్లుక్సో, మన టీజీ, అన్ని పెద్ద టీమ్స్ ఈ డైమండ్ ఫార్మేషన్ మెథడ్ అనేవి వాడతాయి. ఈ మెథడ్ నేను మీకు ఈజీగా ఒక మ్యాప్లా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థర్డ్ పార్టీ నుంచి మీరు ఎలా సేవ్ చేసుకోవాలో ఈ డైమండ్ ఫార్మేషన్లో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా మీకు అయితే అర్థమైపోద్ది డైమండ్ ఫార్మేషన్ ఎలా యూస్ చేస్తారో. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేనైతే మీకోసం ఒక రోడ్ మ్యాప్ అయితే తయారు చేశాను, మీరు ఏ పొజిషన్లో ఉండి మీరు ఎక్కడ ఫైట్ తీసుకోవాలా అని. సో ఇక్కడైతే చూసుకోండి, ఈ రోడ్ మ్యాప్ యూస్ చేయండి. ప్రైమరీ రషర్ ఎప్పుడైనా ముందుంటాడు కాబట్టి బాంబర్ ఆర్ నీడర్ ఎవరైనా 15 మీటర్స్ దూరంలో ఉంటాడు. అండ్ సెకండరీ రషర్ కొంచెం సపోర్ట్ ఇస్తూ కొంచెం దూరంలో అయితే ఉంటాడు. అండ్ స్నైపర్ ఒక 40 to 50 మీటర్స్ దూరం నుంచి టీమ్కి సపోర్ట్ అయితే ఇస్తుంటాడు. ఈ రోడ్ మ్యాప్ అయితే మీరు యూజ్ చేసుకొని ఈజీగా మీరైతే ఈ స్పోర్ట్స్లోకి అయితే మీరు ఈ రోడ్ మ్యాప్ యూజ్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఈ ఫార్మేషన్ మీ అందరికీ తెలిసిందే, డైమండ్ ఫార్మేషన్, గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఇలాంటి కొత్త వీడియోలు రావాలంటే మీరు పక్కగా లైక్ చేయాలి అండ్ ఛానల్ అయితే సపోర్ట్ చేయాలి. అప్పుడైతే నేను డైలీ మీకోసం ఈ కంటెంట్ అయితే తీసుకొస్తాను. అండ్ ఇప్పుడైతే మనం మాట్లాడుకుంటున్నాం ఎర్లీ రొటేషన్ అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైనా జోన్ రాకముందే మీరు జోన్కి పుష్ అవుతూ ఉంటారు. లైక్ సర్కిల్ వచ్చేసరికి మ్యాప్లో మీరు ముందే మ్యాప్ చూసుకొని మీరు అలాగా ముందే జోన్లో పుష్ అవుతారు. కానీ ఇందులో రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది, అందుకే మీరు జాగ్రత్తగా ఆడాలి. ఈ రొటేషన్ ప్రాసెస్ అనేది సేఫ్ అండ్ స్ట్రాటజిక్ టీమ్కి అయితే తెలుస్తుంది. అండ్ తక్కువ ఫైట్స్ తీసుకొని బెటర్ ప్లేస్మెంట్ పాయింట్స్ కోసం ఇదొక అడ్వాన్స్, ఎందుకంటే మీకు ఈజీగా అయితే వస్తుంది కాబట్టి. లేట్ రొటేషన్స్ అనేవి కొంచెం సేఫ్ టీమ్కి, అంటే మీరు మీరు జాగ్రత్తగా మీరు జోన్లోకి వస్తారు. అంటే మీరు కొంచెం రొటేషన్ అనేది మీరు ఎక్కువ జోన్ బయటే ఉంటూ జోన్కి టచ్ చేస్తూ ఆ బార్డర్లోనే ఉంటారు. ఆ బార్డర్ బయటే ఉంటారు మ్యాక్సిమం. అలా మీరు జోన్లోకి అయితే వస్తారు. దానికి మీకు ఇన్హేలర్స్ అన్నీ కావాలి. సో అలాగా మీ టీంలో ఒక సపోర్టర్ అయితే ఉంటాడు, అసాల్టర్ కాకుండా. ఆ టీమ్స్ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ వాళ్ళైతే జోన్లోకి అయితే మూవ్ అవుతూ ఉంటారు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఏ రొటేషన్ బెస్ట్ అని మీ టీంకి. అండ్ ఇప్పుడు స్ప్లిట్ రొటేషన్ అంటే ఏం లేదు, మీ టీంలో 4 మెంబర్స్ కాబట్టి 2-2గా అయినా స్ప్లిట్ అవ్వచ్చు, 3:1 అయినా స్ప్లిట్ అవ్వచ్చు. అంటే 2-2 అంటే ఇద్దరు ఒక దగ్గర అలా దిగొచ్చు. అండ్ దానివల్ల మీకు లొకేషన్స్ తెలుస్తాయి అండ్ మల్టిపుల్ యాంగిల్స్ తెలుస్తాయి మీరు రొటేషన్ చేయడానికి. అండ్ అది ఇన్ఫోని మీరు గ్యాదర్ అయితే చేసుకోవచ్చు. మ్యాప్ కంట్రోల్లో మాత్రం రిస్క్ ఉంటుంది. అండ్ సింగిల్గా కానీ ఇద్దరిద్దరుగా కానీ ఉంటే మీరైతే నాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే మీ మూవ్ ఎప్పుడు స్ట్రాటజిక్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడైతే నేను మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ అయితే ఇస్తాను. ఆ టిప్ ఏంటంటే, గుడ్ రొటేషన్, మోర్ సర్వైవల్ ప్లస్ మోర్ కిల్స్ అండ్ మోర్ పాయింట్స్ అయితే వస్తాయి. ఈ స్ట్రాటజీ అయితే మీరు యూస్ చేసుకోండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సిన్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియోస్ షేర్ చేయండి మీ స్క్వాడ్తో. బాయ్.